హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో బేసిక్గా నీ ఒరిజినల్ నేమ్ ఏంటి బ్రో? సాయిరామ్ బ్రో. ఓకే, సాయిరామ్. ఎక్కడి నుంచి? మా ప్రాపర్ సూర్యాపేట పక్కన తుంగతుర్తి బ్రో. సో మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? డాడీ ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్, సో మమ్మీ హౌస్ వైఫ్. సో చాలా చిన్న ఏజ్ నీది. మీ ఏజ్ చెప్పొచ్చా? 19 years. 19 yearsకి యూ మోస్ట్ ఆల్వేర్ లైక్ 10th ఫస్ట్ ర్యాంక్, ఇంటర్లో సెకండ్ ర్యాంక్, ఇంటర్లో కూడా ఫస్ట్ ర్యాంక్, అగైన్ బీటెక్ ఎప్పుడు? యా బ్రో. ఓకే, అంటే సక్సెస్ఫుల్ జర్నీ అని చెప్పుకోవచ్చు. యా, అంటే స్టడీస్లో మాత్రం అంటే టాపర్ అని చెప్పలేను, బట్ ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ స్టడీస్. ఓకే, అండ్ స్టడీస్ అంతా పక్కన పెడితే ఇన్స్టాగ్రామ్ మొత్తం ఒక జెన్జీస్ కానీ లేకపోతే యూత్ కానీ నీ రీల్స్ చూసి అప్ప ఇన్స్పైర్, ఏం మాట్లాడుతున్నారా, నేను కూడా మాట్లాడాలి వాడిలాగా, స్టేజ్ ఎక్కాలి అని అనుకుంటుంటారు. ఈ ఆలోచన ఎట్లా వచ్చిందంటే ఇన్స్టాగ్రామ్ బేసిక్గా టాపర్ ఎప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళి అంత ప్రొఫెషనల్ లాంటివి కంప్లీట్ స్టడీ ఫోకస్ చెప్పరు, కంప్లీట్ స్టడీ ఫోకస్డ్ ఉంటారు. అండ్ నిన్ను చూస్తే కూడా అట్లనే అనిపిస్తుంది. సో ఇలా ఎలా అంటే బ్రో, యాక్చువల్గా నేనేమి ఇంటెన్షనల్గా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలి, ఏదో సంథింగ్ వైరల్ అవ్వాలి అని కాదు. యాక్చువల్గా నా 5th క్లాస్లో నా 10 years ఏజ్ ఉన్నప్పుడు గురుకుల ఎంట్రన్స్ మీకు తెలిసే ఉంటుంది. సో ఎంట్రన్స్ రాస్తే హాస్టల్లో సీట్ వచ్చింది, గురుకుల హాస్టల్లో, కాలేజ్ స్కూల్లో. అయితే 5th క్లాస్ నుంచి అంటే నాకు ఒక 10 years లైఫ్లో 10 years ఏజ్ నుండే కంప్లీట్ ఇంట్రోవర్ట్ లాగా ఉండేవాడిని బ్రో. అంటే ఐ వాజ్ లైక్, మా మమ్మీ లేకపోతే ఒక రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక నైట్ స్టే చేద్దామన్నా చాలా భయపడే సిచ్యువేషన్ లాగా ఉంటుండే. టూ మచ్ ఇంట్రోవర్ట్. అయితే అలాంటి నన్ను మా డాడీ హాస్టల్ వేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బ్రో, నేను ఓపెన్గా చెప్తా, మా డాడీ నా రియల్ మోటివేషన్ ఎవరైనా ఉన్నారా అంటే అది మా డాడీయే. ఎందుకంటే ఆయన నన్ను ఎలా చూడాలనుకుంటారంటే ఒక వారియర్ లాగా చూడాలనుకుంటారు. అంటే అంటారుగా బ్రో, లైక్ ఇనుముని కాల్చితేనే కత్త అయింది, రాయిని చెక్కితేనే శిల్పం అవుద్ది అనేలాగా వీడు హాస్టల్లోకి వెళ్తే వీడికి సొసైటీ ఏంటో తెలుస్తుంది, పబ్లిక్ ఏంటో తెలుస్తుంది, పీపుల్స్ మైండ్ సెట్ ఎలా ఉంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ అని తెలుస్తుంది. సో అలా నన్ను హాస్టల్లో వేయడం. హాస్టల్లో వేసాక నేను అక్కడ చాలా ఎక్స్పీరియన్సెస్ తర్వాత, చాలా స్ట్రగుల్స్ తర్వాత అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే బ్రో, నీ మైండ్లో ఎంత గొప్ప థాట్స్ ఉన్నా నువ్వు ఒక క్వశ్చన్ రేజ్ చేయాలంటే అండ్ నీ థాట్స్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే ఫస్ట్ నువ్వు మాట్లాడగలగాలి పబ్లిక్లో, ఒక నలుగురితో ఇంటరాక్ట్ అవ్వగలగాలి. ఒక లీడర్షిప్ పొజిషన్ తీసుకోవాలంటే ఫస్ట్ నీ మీద నీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ బిలీఫ్ అనేది ఉండాలి. సో అప్పుడు నేను జనరల్గా మా కాలేజ్లో స్కూల్ పప్పి లీడర్గా చేస్తుండే, క్లాస్లో క్లాస్ లీడర్. అండ్ ఎవ్రీడే మార్నింగ్ మాకు అసెంబ్లీలో ప్రోవర్బ్ అని ఒకటి చెప్తారు కదా, సూక్తి తెలుగులో, అలా ఒక సూక్తి చెప్పడం, ఒక మంచి పాజిటివ్ వైబ్తో ఒక డేని స్టార్ట్ చేయడం. సో అలా మా సార్ వాళ్ళు కూడా కంప్లీట్ ఎంకరేజ్మెంట్ ఇస్తుండే. యాక్చువల్గా ఈ పాలిటిక్స్, ఈ స్పీచెస్ ఎలా మొదలైందంటే నా 7th క్లాస్లో ఎలక్షన్ కమిషన్ అని సోషల్ టెక్స్ట్ బుక్లో ఒక టాపిక్ ఉంటుంది బ్రో. అయితే మా సోషల్ సార్ దాన్ని అందరిలాగా కాకుండా, మా శ్రీనివాస్ సార్ అని చెప్పేసి ఉంటారు, దీన్ని పిల్లలకు ప్రాక్టికల్గా తెలియాలని చెప్పేసి ఆయనే ఒక ఓట్ బ్యాంకింగ్ అండ్ అలాగే ఒక ఎలక్షన్స్ని కండక్ట్ చేసి ఒక వాటిని ఏమంటారు, ఒక ట్రయల్ ఎలక్షన్స్ లాగా పెట్టేసి అందులో నన్ను ఒక క్యాండిడేట్గా నిలబెట్టినప్పుడు అప్పుడు నేను మాట్లాడుతుంటే ఇంకా అప్పుడు నాకు సోషల్ మీద ఉన్న ఇంట్రెస్ట్, కరెంట్ అఫైర్స్ మీద, జియో పాలిటిక్స్ మీద, కంట్రీ పాలిటిక్స్ మీద, సో వేరియస్ ఆస్పెక్ట్స్లో కొంచెం డీప్గా ఆలోచించడం. సో అలా స్టార్ట్ చేసి ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తుంటే మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, అరే నువ్వు జనరల్గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తావు కదా, అదేదో స్టేజ్ ఎక్కి చెప్తే ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది కదా. సో అలా చిన్నప్పటి నుండే ఎవ్రీ ఈవెంట్లో నాదంటూ ఒక పార్ట్ తీసుకుని ఒక పర్ఫార్మెన్స్ ఇస్తుండే. సో నా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అనుకుంటా, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ ఒక స్పీచ్ని నేను క్యాజువల్గా ఇండిపెండెన్స్ డే స్పీచ్ని అప్లోడ్ చేస్తుండే. నేను కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలే, ఈవెన్ ఒక 1 day కూడా కాలేదు బ్రో, జస్ట్ వితిన్ 22 hours-లోనే 1.4 million వ్యూస్ వచ్చి అన్ని కామెంట్స్ వచ్చి ఒక 1 day-లోనే లిటరల్లీ చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఓకే, అప్పుడు అర్థమైంది, ఓకే అంటే నాలో ఒక టాలెంట్ ఉంది, ఒక స్కిల్ ఉంది. సో ఈ స్కిల్ని బేస్ చేసుకొని నేను ఇంకా గ్రో అవ్వచ్చు, నాకంటూ ఒక యూనిక్ ఐడెంటిటీని బిల్డ్ చేసుకోవచ్చు, పబ్లిక్ కూడా ఒక యూస్ఫుల్ అవ్వచ్చు, ఈ యొక్క జెన్జీ జనరేషన్కి, ఈ యూత్కి. సో మనమంటూ ఒక ఐడెంటిటీని బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈ సాయిరామ్ అనేలా. సో అలా మొదలైంది బ్రో. సో ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ రైట్ నౌ. నైస్. సో అలా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసావు. అలా స్టార్ట్ చేసిన తర్వాత నీ రీల్స్ మొత్తం 6 million, 5 million, 4 million, లైక్ అన్ని మిలియన్స్లో ఉన్నాయి. కమెంట్స్ కూడా రకరకాల కమెంట్స్ వస్తూ ఉంటాయి. సో బేసిక్గా స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే, అండ్ దట్టు నీ ఏజ్ వాళ్ళు, ఈవెన్ నేను కూడా టూ మచ్ ఇంట్రోవర్ట్. స్కూల్ డేస్లో స్టేజ్ ఎక్కి మాట్లాడాలని ఉంటుంది, ఈవెన్ నాకు కూడా డాన్స్ చేయాలి ఆ స్టేజ్ మీద అని ఉంటుంది, బట్ అలా చేయలేకపోతాం. ఆ ఇంట్రోవర్ట్ కావచ్చు, లేకపోతే ఆ ఫీలింగ్, షై ఫీలింగ్ కావచ్చు, ఇదంతా ఉంటుంది. దాన్ని ఎలా ఓవర్కమ్ చేసి నువ్వు స్టేజ్ ఎక్కావు? ఓకే, ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ బ్రో. జనరల్గా ఇది నా ఏజ్ వాళ్ళకే కాదు, ఐ థింక్ నాకన్నా సీనియర్స్ కూడా కొంతమంది ఈ స్టేజ్ ఫియర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందని. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా బ్రో దీనికోసం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక టాస్క్ ఇచ్చారు, అదేంటంటే ఫస్ట్ ఫ్లోర్లో
ఒక 2 ఐడెంటికల్ బిల్డింగ్స్ పక్క పక్కన ఉన్నాయనుకోండి, ఒక్కొక్క బిల్డింగ్ 20 ఫ్లోర్ హైట్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బాల్కనీలో ఉన్న వాల్ నుండి ఈ ఫ్లోర్ నుండి పక్క ఫ్లోర్కి జంప్ చేయమన్నారు, అంటే ఈ బిల్డింగ్ నుండి పక్క బిల్డింగ్కి. కొంచెం టెన్షన్ పడతాం, బట్ లైట్గా రిస్క్ తీసుకుంటే వీ కెన్ జంప్. బట్ వెన్ ద టాస్క్ ఈజ్ అబౌట్ టు జంపింగ్ ఫ్రమ్ ద 20th ఫ్లోర్ ఆఫ్ దిస్ బిల్డింగ్ టు అనదర్ బిల్డింగ్, ఏమవుతుంది బ్రో? వణుకు, భయం. అంటే ఎట్లంటే కిందికి చూస్తే నరకం, కాలు జారితే డైరెక్ట్ టికెట్ టు స్వర్గం, భయం అయింది. అంటే వాట్స్ ద డిఫరెన్స్? సేమ్ బిల్డింగ్స్, సేమ్ ద డిస్టెన్స్ ఆఫ్ 2 meters గ్యాప్, సేమ్ పర్సన్, బట్ వాట్స్ ద డిఫరెన్స్ ఈజ్ అవర్ థాట్స్, మన మైండ్ సెట్. అంటే మనం ముందే అజ్యూమ్ చేసుకుంటాం, అరే జారితే, అరే పడితే 20 floor బిల్డింగ్ కదా, అదైతే ఫస్ట్ ఫ్లోర్ ఏం కాదు కదా. సేమ్ ఇలాగే, సేమ్ ఇదే సినారియోని మనం అక్కడ రీప్లేస్ చేస్తే ఒక 3-4 members ముందు డిస్కస్ చేయాలంటే చాలా ఫ్రీగా డిస్కస్ చేస్తాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు 300 to 400 people ఆన్ ద స్టేజ్, అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్రౌడ్, అప్పుడు ఏమైందంటే అరే ఒక తప్పు పోతే, సంథింగ్ నేను మాట్లాడలేకపోతే, నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఒక 40 మంది ముందు నిల్చొని ఒక 4 మాటలు మాట్లాడుతున్నాం అంటే నోరు తెరిస్తే 4 మంచి మాటలు వస్తాయి తప్ప బూతులు అయితే రావుగా. సో ఎవ్రీవన్ విల్ యాక్సెప్ట్. అండ్ మన కళ్ళ ముందు ఉన్నది దేవుల్లో ఏలియన్స్ అయితే కాదు కదా బ్రో, క్యాజువల్ మనుషులే. ఏమైనా మాట్లాడితే నీకు ఏమైనా అనిపిస్తే, ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే ముందున్న వాళ్ళు మీద ఫోకస్ కాకుండా నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో దాని మీద నీ ఫోకస్ ఉంచితే యూ కెన్ గెట్ ద మంచి అవుట్పుట్ తీసుకురావచ్చు. సో దట్ ఈస్ వాట్ ఐ కెన్ సజెస్ట్ టు ద పీపుల్. నైస్. అలా ఓవర్కమ్ చేయొచ్చు. ఈవెన్ ఇప్పుడున్న జెన్జీస్ కంటే బేసిక్గా పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉండదు జనాల్ని ఇంప్రెస్ చేయాలి, అంతా మోర్ ఫోకస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ కానీ ఇలాంటి వాటిల్లో ఉంటుంది. జెన్జీస్ గురించి ఏం చెప్తారు? మీరు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మీద ఫోకస్ చేసి సంథింగ్ వేరే ఎవరెవరో సెలబ్రిటీస్ మీద ఫోకస్ చేసి వాళ్ళ యొక్క ఓన్ యూనిక్ ఐడెంటిటీని బిల్డ్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు అనేలాగా మీరు అన్నారు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పనా. రీసెంట్గా చూసుకుంటే ఆర్సీబీ స్టాంప్ ప్యాడ్లో 11 people వర్ డైడ్. వైఎస్ఆర్సీపీ ర్యాలీలో ఒక పర్సన్ హెడ్ ఏకంగా కార్ టైర్ కింద పడి క్రాష్ అయింది. ఉత్తరప్రదేశ్లో హత్సరా సత్సంగ్ అనే ఒక రిలీజియస్ గ్యాదరింగ్లో, మత గ్యాదరింగ్లో దగ్గర ఒక 110 మంది వరకు తొక్కుకొని గుద్దుకొని తన్నుకొని చచ్చిపోయారు బ్రో. అండ్ ఇంకోటి ఐ థింక్ సంధ్యా థియేటర్ దగ్గర అనుకుంటా, పుష్ప రిలీజ్ ఈవెంట్ ఫస్ట్ డేనో, అక్కడ కూడా ఒక మహిళ చచ్చిపోయింది. ఇదంతా కారణం ఏంటి బ్రో? ఆ యొక్క జెన్జీస్, ఈ యొక్క యూత్, ఈ యొక్క జనరేషన్ యొక్క మైండ్ సెట్ ఫాల్ట్ కాదా? అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ అండ్ స్వీడన్ లాంటి కంట్రీస్లలో పక్కకెళ్ళి ప్రైమ్ మినిస్టర్ పోయినా పెద్దగా పట్టించుకోరు బ్రో. ఎందుకంటే దే ఆల్ నో ఎవరి జీవితానికి వాడే హీరో. ఓకే, యు ఆర్ ద హీరో టు యువర్ ఓన్ సెల్ఫ్, టు యువర్ ఓన్ ఫ్యామిలీ. సో ట్రై టు బికమ్ ఏ సూపర్ స్టార్, మెగా స్టార్ అండ్ పవర్ స్టార్ టు యువర్ ఓన్ ఫ్యామిలీ అండ్ ఆల్సో టు యువర్ ఓన్ సెల్ఫ్. అంతేకాని ఎవరో మన ఇండియాలో ఎట్లుంటుందంటే జపాన్ స్వీడన్ లాగా కాదు. ఒక సెలబ్రిటీ కానీ అన్నా నువ్వు నా గుండెకాయ అన్నా, నీకోసం చొక్కాలు చించుకుంటానా, చేయిలు కోసుకుంటానా అనేలాగా యూత్ ఎక్కడికి వెళ్తుందంటే, అండ్ ఇంకేదో బోరాన్ అని చెప్పేసి గెలికి చూడు తమ్ముడు గల్లీలా నిన్ను అడుగు సంథింగ్, అంటే ఒక్కొక్క ఆ స్వాగ్ ఒక డిఫరెంట్ పర్స్పెక్షన్లోకి కంప్లీట్గా యూత్ వెళ్తుందని నాకు అనిపిస్తుంది. సో అలా వెళ్ళి అండ్ డ్రగ్స్ అని కొన్ని వాటికి బాధితులు అయిపోయి వాళ్ళ కుటుంబాలని జీవితాలను ఆగం చేసుకునే బదులు ఉండాలి, ఎంటర్టైన్మెంట్ పర్పస్లో చూడొచ్చు. బట్ మనకున్న స్కిల్స్, టాలెంట్, మనకున్న స్టడీస్, మనకున్న ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, మన యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా దృష్టిలో పెట్టుకొని యూత్ అనేవాళ్ళు ఒక మంచి మైండ్ సెట్ని బిల్డ్ చేసుకుంటే సో దే కెన్ బిల్డ్ ఏ గుడ్ ఫ్యూచర్ అని నా సజెషన్. అంటే ఇప్పుడు నువ్వు చెప్తున్నావు, నీ ఇన్స్టాగ్రామ్ చూసినా కానీ ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలు కానీ చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తాయి. అట్ ద సేమ్ టైమ్ కొంతమందికి నచ్చదు, అరే ఇదేంటా చూడ్డానికి చిన్నపిల్లల్లో ఉన్నాడు, మాటలు చూస్తే పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు, నీకు ఈ వయసులో ఎందుకురా అని ఎప్పుడైనా అన్నారు నిన్ను? ఇప్పటివరకు అయితే నాకు అలాంటి నెగిటివ్ కామెంట్స్ లాగా ఏం రాలేదు. అంటే నేను స్టార్ట్ చేసే టైంలో అని ఉండే, అంటే ఇప్పుడు ఇది నిజంగా చెప్పాలంటే బ్రో ఐ విల్ యాక్సెప్ట్, నేను ఇంకా లెర్నింగ్ స్టేజ్లోనే ఉన్నా. బట్ నా ఈ 18 years ఆఫ్ లైఫ్లో నాకున్న ఈ ఎక్స్పీరియన్స్తో ఎంతో కొంత చెప్పొచ్చు. నేనేమన్నా నమ్ముతా అంటే బ్రో, మనం ఒక సిచ్యువేషన్ని లీడ్ తీసుకోవాలన్నా, ఒక సంథింగ్ ఒకటి స్టార్టప్ కానీ ఏదైనా ఒకటి స్టార్ట్ చేయాలన్నా ఏజ్ డజంట్ మ్యాటర్, నేను నమ్ముతా, ఎక్స్పీరియన్స్ మ్యాటర్. ఓకే బ్రో. సో కాబట్టి నాకైతే జనరల్గా అలాంటి కామెంట్స్ అయితే ఇప్పుడేం రాలే. సో బట్ నేనేం నమ్ముతా అంటే అలాంగ్ విత్ స్టడీస్, అపార్ట్ ఫ్రమ్ స్టడీస్, అంటే జనరల్గా మన జనరేషన్ నా ఏజ్ వాళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళకి చాలా స్కిల్స్ ఉంటాయి, చాలా టాలెంట్ ఉంటుంది, చాలా ప్యాషన్ ఉంటుంది. బట్ వాళ్ళు ఏంటంటే వాటి మీద ఫోకస్ చేయలేరు డ్యూ టు అవర్ ఇండియన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. ఇంకా అది చాలా ఇంకా వేరే పాలిటిక్స్ అంతా డిఫరెంట్. అయితే నేనేమన్నా నమ్ముతా అంటే అపార్ట్ ఫ్రమ్ స్టడీస్, అలాంగ్ విత్ స్టడీస్ నాకంటూ ఒక స్కిల్ ఉంది, ఒక టాలెంట్ ఉంది. ఇప్పుడు ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ఒక సాంగ్ పర్ఫార్మెన్స్ ఎలా అయితే ఉంటుందో ఇది ఒక పాజిటివ్ వైబ్ని పీపుల్లో క్రియేట్ చేయగలుగుతుంది, ఒక పాజిటివ్ మెసేజ్ ఇస్తుంది. కాబట్టి దీనికి ఏజ్తో పెద్దగా సంబంధం లేదని
నేను నమ్ముతా బ్రో పర్సనల్. పేరెంట్స్ ఎట్లా నీకు ఎంకరేజ్మెంట్ ఉంటుందా? యా కంప్లీట్గా బ్రో. నేను చెప్పాగా బ్రో, మా డాడీ ఎలా అంటే నాకు ఒక పర్సనల్ మోటివేటర్ లాగా. మా డాడీ నిజంగానే చిన్నప్పటి నుండి నన్ను ఒక వారియర్ లాగా చూడాలనుకున్నాడు. సంథింగ్ నా కొడుకు ఏదో ఒకటి మా డాడీ ఎప్పుడు చెప్తాడు బ్రో, ఏంటంటే ఎప్పుడైనా సరే 100లో ఒకటిగా కాదు 100లో ఒకటిగా 100 మందికి ఒకటిగా ఉందామని చెప్పి. సో ఆ డైలాగ్స్ అనేవి మా డాడీ ఎప్పటికీ నాకు కంప్లీట్ మా డాడీ చాలా సపోర్టివే నాకు. ఈవెన్ మా మమ్మీ అయినా వాళ్ళు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే నా కొడుకు ఈరోజు ఇది మాట్లాడబోతుండ్రు అది మాట్లాడబోతుండ్రు. అండ్ స్టడీస్లో కూడా ఒక మంచి సాటిస్ఫాక్షన్ వాళ్ళకి ఇచ్చిన. సో వాళ్ళనైతే నాకు వచ్చిన ప్రతి ఆపర్చునిటీలో ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగా ట్రై చేశాను. చాలా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చావు. యా బ్రో. బట్ ఫస్ట్ ఇచ్చిన స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు గుర్తుందా? యా బ్రో, ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. అంటే ఫస్ట్ శ్రీనివాస రామానుజన్ గారి బర్త్డే రోజు ఇవ్వమన్నారు బ్రో. కరెక్ట్ ఒక 8 లైన్స్ ప్రిపేర్ అయ్యి ఉండే, 8 లైన్స్ రాసుకొని ఉండే. మనకి ఇంత ఓవరాల్గా చెప్పే అంత నాలెడ్జ్ కూడా లేకుండే 6th క్లాస్లో. సో అంత క్లాస్లో అంత మెచ్యూరిటీ కూడా లేకుండే. సో అయితే 8 లైన్స్ వచ్చినప్పుడు ఒక 6 లైన్స్ వరకు యాజ్ ఇట్ ఈస్ బట్టి కొట్టినట్టు మైక్ పట్టుకొని చెప్పేసా. 6th లైన్ దగ్గర స్ట్రక్ అయింది. ఇంకా 6th లైనే ఒక 3-4 టైమ్స్ రిపీట్ చేశా. అయిపోయింది, అందరూ నవ్వుతున్నారు, స్ట్రక్ అయింది. నాకే కొంచెం ఒక గిల్టీ ఫీల్ వచ్చింది, రిగ్రెట్ ఫీల్ వచ్చింది, అరే పోయింది కదా. అయితే అప్పుడు బయటకు వచ్చాక అర్థమైంది ఏంటంటే, అంటే నేను ఏదైతే ఒకటి ఫిక్స్ అయ్యి బట్టి పోతే ఐ కాంట్ టాక్. అదే మా ఫ్రెండ్స్తో మాత్రం ఎంత పెద్ద పెద్ద టాపిక్స్ అయినా డిస్కస్ చేయగలుగుతున్నా. బట్ అది స్టేజ్ ఎక్కితే డిస్కస్ చేయలేకపోతున్నా అని చెప్పి నెక్స్ట్ టైం మళ్ళీ సివి రామన్ సైన్స్ డే రోజు ఒక హిట్ స్పీచ్ ఇచ్చేసా. సో అప్పుడు ఇంకొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే నా ఫస్ట్ స్టెప్ కూడా ఒక ఫెయిల్యూర్తోనే స్టార్ట్ అయింది. దాని నుండి నేర్చుకొని నెక్స్ట్ టైం అటెంప్ట్లో మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఇచ్చి నవ్ ఐఎమ్ కంటిన్యూయింగ్ దట్. ఓకే, మీ ఫ్రెండ్స్ ఏమంటూ ఉంటారు అంటే వాళ్ళు కూడా అడుగుతుంటారు కదా, నాకు కూడా ఇట్లా చెప్పాలని ఉంది కానీ నువ్వు ఎలా వెళ్తావురా, ఇంత మంచిగా ఎలా మాట్లాడతావు అంటూ ఉంటారు కదా. సో వాళ్ళ గురించి ఏం చెప్తావు? యా ఎగ్జాక్ట్లీగా నేను ఇంతకుముందు మన బిల్డింగ్ ఎగ్జాంపుల్ చెప్పినట్టే, ఏంటంటే ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్. ఓకే, నువ్వు స్ట్రాంగ్గా నిన్ను నువ్వు నమ్మి ఒక స్టేజ్ ఎక్కి మాట్లాడడం అంటే ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ బిగ్ టాస్క్ నా దృష్టిలో. ఎందుకంటే అందరూ మాట్లాడతారు, బట్ కొందరు మాత్రమే చాలా బాగా మాట్లాడతారు. కాబట్టి నువ్వు అందరిలో ఉండాల్సిన అవసరం లేదు, ఆ కొందరిలో కూడా ఉండాల్సిన అవసరం లేదు. నీకంటూ ఒక వే ఆఫ్ కన్వేయింగ్ ఉంటుంది, నీకంటూ ఒక వే ఆఫ్ టాకింగ్ ఉంటుంది. దానికి ధైర్యంగా మాట్లాడాలి బ్రో. ఏంటంటే ఐ థింక్ స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేస్తూ పోతే మంచి స్కిల్స్ డెవలప్ చేయొచ్చు, స్పీకింగ్ స్కిల్స్. సో బుక్స్ చదువుతావు నువ్వు? యా బ్రో. అంటే బుక్స్ చదివి నాలెడ్జ్ అంతా బుక్స్ త్రూ వచ్చిందా, త్రూ అవుట్ ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చిందా, లేకపోతే ఎవరైనా సజెషన్స్ చెప్పే వాళ్ళు ఉన్నారా నీ బ్యాక్గ్రౌండ్? యా అంటే జనరల్గా రోజు నేను న్యూస్ పేపర్ ఫాలో అవుతా బ్రో. కరెంట్ ఇష్యూస్, కరెంట్ అఫైర్స్, సోషల్ సబ్జెక్ట్ చాలా ఇష్టం. సో చిన్నప్పటి నుండి సోషల్ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్. అండ్ సోషల్ సబ్జెక్ట్లో ఎలా అంటే 1 hour క్లాస్ ఉంటే ఒక 20-30 minutes నాకు సోషల్ సార్ మధ్య ఒక డిబేట్ ఉండేది. సార్ అలా ఎందుకు సార్, ఇలా ఎందుకు సార్ అని. అండ్ ఎవ్రీ వన్ మా క్లాస్మేట్స్ కూడా అరే వీడు అడుగుతున్నాడు అంటే సంథింగ్ ఏదో ఒక టాపిక్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వస్తాయి బయటకని. సో అట్లా. అండ్ మా టీచర్స్ కూడా చాలా ఎంకరేజ్ చేసేవారు. నాకు స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో సీట్ వచ్చిండే 9th క్లాస్లో. అది కూడా ఒక గవర్నమెంటే, మొత్తం స్టేట్లో 1 and only స్కూల్ అది. మళ్ళీ దాని నుండి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పి అక్కడ బేస్ లైన్ టెస్ట్ ద్వారా అక్కడ ప్రమోట్ అయ్యి ఉండే మా ఎంజేపీ సొసైటీలో, బీసీ వెల్ఫేర్ గురుకులంలో. అక్కడ కూడా పీవీఆర్ సార్ అని ఒక సార్ ఉంటుండే. ఆ సార్ ఎలా అంటే ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ కొంతమంది మోటివేటర్స్ని, కొంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ని, బిజినెస్ మ్యాగ్నెట్స్ తీసుకొచ్చి అసలు వాట్ ఈజ్ స్టార్టప్, వాట్ ఈజ్ సొసైటీ, వాట్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ మైండ్ సెట్ ఆఫ్ యూత్. సో అలా ఎగ్జాంపుల్స్తో మంచి మంచి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం, అది ఒక రీజన్. అండ్ నా చిన్నప్పటి నుండి నేను పెరిగిన హాస్టల్ లైఫ్ 5th క్లాస్ నుండి నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ లైక్ స్టూడెంట్స్తో ఎలా ఉంటారు, ఆ స్టూడెంట్స్ కూడా ఒక్కొక్కలాగా ఉంటారు మీకు తెలిసిందే. సో ఎలా మూవ్ అవ్వాలి ఈ సొసైటీలో, సో ఇవన్నీ కూడా నేర్చుకున్నా. ఐ థింక్ సమ్హౌ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్, ఫ్రమ్ న్యూస్ పేపర్, కరెంట్ అఫైర్స్ అండ్ ఆల్సో న్యూస్, ఫ్రమ్ సోషల్ సబ్జెక్ట్, ఫ్రమ్ మై టీచర్స్, ఫ్రమ్ మై ఎల్డర్స్, ఫ్రమ్ మై పేరెంట్స్. నైస్. సో హాస్టల్ లైఫ్ ఎలా ఉంది? హాస్టల్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రెండ్స్తో చాలా హ్యాపీగా ఉంటా బ్రో హాస్టల్లో. అంటే బేసిక్గా చాలా మంది స్టూడెంట్స్ హాస్టల్కి వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు. యా ఎగ్జాక్ట్. ఎవరు ఉండడానికి ఇష్టపడరు కూడా చాలా మంది. యా. సో అంటే నా 5th క్లాస్లో కూడా ఫస్ట్ హాస్టల్లో జాయిన్ చేయమని అడిగిందే నేను మా డాడీని, హాస్టల్కి వెళ్ళాలి అని. బట్ వెళ్ళి ఒక 3-4 days అయ్యాక అర్థమైంది, అమ్మాయి ఇది మనకు సెట్ కాదు, మనం అనుకున్న హాస్టల్ వేరు, ఇక్కడున్న హాస్టల్ వేరు అని చెప్పి. సో అక్కడ చాలా స్ట్రగుల్ అయ్యా. బట్ ఎలాగో వచ్చా కాబట్టి అందులో మూవ్ అవ్వాలి కాబట్టి. కానీ మా డాడీ నన్ను ఇప్పుడు హాస్టల్లో డ్రాప్ చేసి వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోయేటప్పుడు గేట్ బయట మా డాడీ నిల్చొని, గేట్ యువతలని నిల్చొని మా డాడీ నా సైడ్ చూస్తూ ఆ కళ్ళల్లో ఒక బాధ, ఆ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే మా డాడీ కళ్ళల్లో కనిపించేది, ఇప్పుడు కష్టపడ్డా పర్లేదు, నా కొడుకు చాలా కసిగా మారాలి, నా కొడుకు ఏదో ఒకటి అవ్వాలి సంథింగ్ అనేది కనిపించేది. సో నిజమే, హాస్టల్ అంటే అందరికీ భయమే, నేను కూడా చాలా స్ట్రగుల్ అయ్యా. బట్ అలవాటు అవుతుంటే ఇండిపెండెంట్గా బ్రతకడం, మన ఇండిపెండెంట్గా డిసిషన్స్ తీసుకోవడం స్టార్ట్ అవుతాయి. అంటే నీకు పాలిటిక్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్టా?
అంటే నేను చాలా రీల్స్లో చూసాను, నీ కమెంట్స్ అంతా చూస్తుంటే మొత్తం పాలిటిక్స్ మాట్లాడుతూ ఉన్నట్టు, ఏదో ఇంట్రెస్ట్ ఉన్నట్టు, ఫ్యూచర్లో పొలిటీషియన్ అవ్వాలి అన్న థాట్ ఏమైనా ఉందా? అంటే పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు, బట్ డెమోక్రసీ అంటే ఇంట్రెస్ట్ ఉంది బ్రో. అంటే నేను జనరల్గానే సోషల్లో ఆ హిస్టరీ అవన్నీ చదువుతుంటే ఎన్నో బలిదానాలు, ప్రాణత్యాగాలు చేస్తే వచ్చిన ఈ భారతదేశం అయినా, ఈవెన్ మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అయినా, ఇలాంటి ఉద్యమ గడ్డ మీద పుట్టిన మనం ఎందుకు ఈ యొక్క ప్రజాస్వామ్యం ఏడికిపోతుంది, ఈ చీర జాకెట్లకు సారా ప్యాకెట్లకు అమ్ముడుపోయి ఓట్లు ఎందుకు వేస్తున్నారు జనం. సో ఇవన్నీ చూస్తూ ఉంటే అనిపిస్తుంది, అరే మనం ఒక యూత్, ఫ్యూచర్ మంది, ఇంకో 5-10 years అయితే రూలర్సే మన యూత్. సో అలాంటిది మనం ఎందుకు ఒక పార్ట్ తీసుకోవద్దనే ఉద్దేశంతోనే. అంటే పాలిటిక్స్లో మీకు తెలిసే ఉంటుంది, చాలా లొసుగులు ఉంటాయి, అదొక దట్టియెస్ట్ పిట్ లాగా చూస్తారు అందరూ కూడా. సో అందుకే దాని మీద కూడా కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేయడం, నా స్టైల్లో, నా వే ఆఫ్ టాకింగ్లో పబ్లిక్కి రీచ్ అయ్యేలాగా చూడడం. పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, అంటే పబ్లిక్కి సర్వ్ చేయొచ్చు, నా దగ్గర ఆ స్కిల్స్ ఉంది, నాకు ఆ టాలెంట్ ఉంది అని నేను నమ్ముతా. పొలిటీషియన్స్ గురించి ఏం చెప్తావు? పొలిటీషియన్స్ గురించి అంటే ఐ థింక్ అందరూ అని చెప్పలేను, బట్ మోస్ట్ ఆఫ్ ది పొలిటీషియన్స్ ఎలా ఉన్నారంటే, అధికారం వస్తే మా ఇల్లుని బాగు చేసుకోవచ్చు, ఊరిని, దేశాన్ని, రాష్ట్రాన్ని కాదు, నా ఇల్లుని బాగు చేసుకోవచ్చు, నేను ఆర్థికంగా బలపడవచ్చు ఈ 5 yearsలో. అండ్ ఎలక్షన్స్లలో నేను పెట్టిన దానికి డబుల్ అమౌంట్ ఆఫ్ మనీ అనేది నేను తిరిగి కన్జ్యూమ్ చేసుకోవచ్చు ఫండ్స్ ద్వారా, పబ్లిక్ వాళ్ళ ట్యాక్సెస్ ద్వారా అని చెప్పేసి చాలామంది ఉన్నారేమో అని నాకు అనిపిస్తుంది. ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ మార్పులు రావాలి అని అనుకుంటే ఎలాంటి మార్పులు రావాలి? ఎగ్జాక్ట్లీ బ్రో, సూపర్ క్వశ్చన్. నిజంగా గవర్నమెంట్, మీరే ఒకటి చెప్పండి నాకు, నిజంగా గవర్నమెంట్కి నిబద్ధతే ఉంటే అసలు ఈ ఫ్రీ స్కీమ్లు అనేది అవసరం లేదు బ్రో. ఈ షార్ట్ టర్మ్ ఓట్ బ్యాంకింగ్ కోసం ఈ యూజ్ చేసే ఫ్రీ స్కీమ్స్ అనేవి ఒక పెద్ద స్కీమ్స్ కాదు నా దృష్టిలో. ఇదే ఫ్రీ స్కీమ్స్ మీద పెట్టే ఈ బడ్జెట్ అండ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో హాస్పిటల్స్ మీద అండ్ అలాగే ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ మీద పెడితే, ఇప్పుడు మీరు చూడొచ్చు, నాకు ఒక్కటి చెప్పండి, గవర్నమెంట్ ఇంటర్ కాలేజ్ నుండి ఐఐటీస్ ఎన్ఐటీస్కి పోయిన వాళ్ళు ఎంతమంది ఉండరు. అండ్ ఇప్పుడున్న మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్స్లలో, ఊర్లలో ఐ థింక్ కొన్ని స్కూల్స్లలో అయితే 20-30 members, అండ్ కొన్ని స్కూల్స్లలో సింగిల్ డిజిట్ మెంబర్సే ఉన్నారు పిల్లలు. అంత కంప్లీట్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కార్పొరేట్ పాలైపోయింది. హాస్పిటల్స్ కూడా చూసుకుంటే, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఎనీ స్పెసిఫిక్ నేమ్, కొన్ని హాస్పిటల్స్లలో అంట నాకు రీసెంట్గా తెలిసింది, ఒక వ్యక్తి, చనిపోయిన వ్యక్తిని కూడా వెంటిలేషన్ మీద ఒక 24-48 hours ఉంచి ఎక్స్ట్రా ఫీజెస్ కలెక్ట్ చేయడం, లక్షల కన్సల్టెన్సీ ఫీజులు, 100 ఎంఆర్ఐ స్కానింగ్లు, 1000. సో కంప్లీట్గా ఒక కార్పొరేట్ పాలైపోయింది ఒక బేసిక్ నీడ్స్. ఓకే, నిధి అనేది. సో ఇంత బేసిక్ నీడ్స్ని మీద ఫోకస్ చేయాల్సిన గవర్నమెంట్ పోయి అవసరం లేని అనవసరమైన ఈ ఫ్రీ బస్సులు అని సంథింగ్ ఎక్సెట్రా వాటి మీద ఇన్వెస్ట్ చేయడం అనేది, ఐ థింక్ ఇదైతే నిబద్ధత గల ప్రభుత్వాలని నేనైతే అనలేను. ఐ థింక్ ఇంకొంచెం ఎక్స్ట్రా చేయొచ్చు, ఇంకా చాలా మార్పులు తీసుకురావచ్చు ఫ్రమ్ ద గ్రాస్ రూట్ లెవెల్. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఇప్పుడున్నది, నువ్వు టూ మచ్ మెచ్యూర్ లాగా కనిపిస్తున్నావు, అంటే లైక్ కొంచెం ఏజ్ చిన్నదే కానీ ఎక్స్పీరియన్స్ ఎక్కువ అన్నట్లు. ఓకే, సో ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి మార్పులు రావాలంటారు? ఎగ్జాక్ట్లీ, నిజంగా చెప్పాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు నా 18 years ఆఫ్ నా స్టడీ లైఫ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ కరికులమ్స్ అనేవి కంప్లీట్గా మార్క్స్ బేస్డ్ అయిపోయినాయి, స్కిల్ ఓరియంటెడ్ లేవు, కంప్లీట్ మార్క్స్ ఓరియంటెడ్ ఉన్నాయి. ఇది ఎట్లుంటుందంటే, ఒక మంకీని, డాంకీని, ఫిష్ని అన్నిటిని ఒక సముద్రం ఒడ్డు మీద నిలిచోబెట్టి ఈత కొట్టండి, ఎవరు ఈదితే వాళ్ళే గ్రేట్ అన్నట్టు. సిమిలర్లీ ఇప్పుడు మా క్లాస్లో కూడా ఉన్న అంతమందిలో ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ యూనిక్ ఇండివిజువల్ టాలెంట్, స్కిల్, ప్యాషన్, క్రియేటివిటీ, బట్ అన్ఫార్చునేట్లీ ఎవ్రీవన్ ఆర్ సపోజ్డ్ టు బీ ఏ జాబ్ సీకర్, నాట్ ఏ జాబ్ క్రియేటర్, అండ్ ఎవ్రీవన్ ఆర్ సపోజ్డ్ టు బీ ఏ rat in the rat race to become an employee, and no one are focusing on building a startups to become an entrepreneur, so to be an influencer, so to be a future Elon Musk, Ratan Tata, or the future great politicians, etc. So I think completely marks oriented అయిపోయాయి, అండ్ ఇంకొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ని, ప్రాక్టికల్ వే ఆఫ్ టీచింగ్ని మన ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకొస్తే బాగుంటుంది. లైక్ అదర్ కంట్రీస్, చైనా లాంటి కంట్రీస్లలో ఏంటంటే, వాళ్ళు చిన్న ఏజ్లో ఒక 5th, 6th క్లాస్ రాగానే వాళ్ళ యొక్క స్పెసిఫిక్ టాలెంట్ ఏంటి, వాడి ఐక్యూ లెవెల్స్ ఏంటి, వాడికి ఉన్న ప్యాషన్ ఏంటి, వాళ్ళ పేరెంట్స్ని కనుక్కొని ఆ స్పెసిఫిక్ స్ట్రీమ్లోకి పంపిస్తారు. అంతకు పర్సనల్గా మా అక్క కూడా, మా సొంత సిస్టర్, ఆమె ట్రిపుల్ ఈ చేశారు యాక్చువల్గా బీటెక్లో, ఇప్పుడు VLSI ఇంజనీర్గా చేస్తున్నారు AMD కంపెనీలో. తన నేర్చుకుంది వేరు, తనకున్న స్కిల్స్ వేరు, బట్ షీ ఈజ్ డూయింగ్ అన్ అనదర్ స్ట్రీమ్ ఆఫ్ జాబ్, అంటే వేరే స్ట్రీమ్లో జాబ్. అంటే ఈ స్కిల్స్కి మనం చేసే వర్క్కి మిస్ మ్యాచ్ అయినప్పుడు ఒక పర్ఫెక్ట్ అవుట్కమ్ అనేది రాదు. అండ్ స్కిల్స్ ఉన్న కొంతమంది, మంచి చాలా గొప్ప స్కిల్స్ ఉన్న ఇండియన్స్ ఏమో ఫారిన్ MNCస్కి సేవ చేయడం,
మన దగ్గర ఉన్న స్కిల్స్ని వాళ్ళకి అమ్ముకోవడం. సో ఇలా చాలా ఫ్యాక్టర్స్ వల్ల ఇండియాని యొక్క డెవలప్మెంట్ అనేది ఆగిపోతుందని నేను అనుకుంటున్నాను. మనందరికీ తెలిసి ఇప్పుడు ఇండియా ఈజ్ ద 4th బిగ్గెస్ట్ ఎకానమీ, ఇట్ ఈస్ ద 2nd లార్జెస్ట్ ప్యాడీ ప్రొడ్యూసర్, అండ్ టుడే ఇట్ ఈస్ ద మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ విత్ 50% ఆఫ్ యూత్ పవర్. But still, that 50% of youth are learning an outdated, unnecessary, unwanted, marks-based system in today's Indian educational system. That is what I believe. Okay. And you don't believe in a marks? No. But you are a topper. యా అంటే నేను మార్క్స్ కోసం చదవాను, నాకు సబ్జెక్ట్ ఇష్టం, ఇష్టపడతా, నేర్చుకున్న సబ్జెక్ట్ని ఈవెన్ ఈ బట్టిఫై కూడా రాయను, థియరీ కూడా నాకు అర్థమైంది నా ఓన్ వేలో రాస్తా. స్టడీని ఇష్టపడతా, సో అందుకే ఆ మాత్రం మార్క్స్ వస్తాయని. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్లో ఏదో ఒకటి ఉంటుంది, ఏదో టాలెంట్ ఉంటుంది, డాన్స్ కావచ్చు, సింగింగ్ కావచ్చు, ఏదో ఒకటి ఉంటుంది. బట్ సమ్వేర్ ఎక్కడో అది వాళ్ళు దాన్ని లర్న్ చేయడానికో మరి ఎక్స్ప్రెస్ చేయడానికో ఫెయిల్ అవుతుంటారు. దానికల్ రీజన్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ బ్రో, నేనేమనుకుంటున్నా అంటే ఒక్కటి చెప్తున్నా, నేను ఈ పాడ్కాస్ట్ ద్వారా హోల్ యూత్కి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. నీ మెదడులో ఉన్న ఆలోచన ఎంత అద్భుతమైనదైనా సరే అది ప్రపంచానికి అనవసరం. ఎంత చిన్నదైనా సరే దానికి ఆచరణే అవసరం. సహాయం చేద్దామనేది కూడా మదర్ తెరీసా ఆలోచన కాదు, ఆచరణ. తన భార్య జ్ఞాపకాలను చరిత్రలో శాశ్వతం చేద్దామనేది షాజహాన్ ఆలోచన కాదు, ఆచరణ. సో ఆలోచన అనేది అంకె లాంటిది, కానీ ఆచరణ మాత్రం సంతకం లాంటిది. అంకెలు ఎవరు రాసినా ఒకటే, సంతకం మాత్రం పెట్టిన వాడికి అది సొంతం. కాబట్టి యూ షుడ్ పుట్ దట్ సైన్ అని అంట. అంటే మీరు ఫస్ట్ మీ మైండ్లో ఏదన్నా థాట్స్ ఉంటే వాటిని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేసే దగ్గరే ఫెయిల్ అవుతున్నారు తప్ప నా ఏజ్లో ఉన్న మా ఫ్రెండ్స్ అయినా, ఈ యూత్ అయినా, ఈ జెన్జీ జనరేషన్ దగ్గర చాలా క్రియేటివిటీ, చాలా టాలెంట్, చాలా స్కిల్స్ ఉన్నాయి. బట్ వాళ్ళు ఎగ్జిక్యూషన్లో మిస్ అవుతున్నారు, లైక్ కొన్ని ఫ్యాక్టర్స్ ఆపడం ఎక్సెట్రా అవన్నీ. సో ఐ థింక్ ఫస్ట్ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ద స్కిల్ వాట్ యూ హ్యావ్. ఫస్ట్ యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ద ఐడియా వాట్ యూ హ్యావ్ ఇన్ యువర్ మైండ్. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ఆల్రెడీ యు ఆర్ ఎ టాపర్. చదివింది చాలామంది స్టూడెంట్స్ మర్చిపోతూ ఉంటారు, బేసిక్గా గుర్తుండవు, అండ్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళగానే టెన్షన్ ఫీల్ అవుతుంటారు. టాపర్ స్టూడెంట్కి, ఒక మిడిల్ బెంచ్లో కూర్చున్న స్టూడెంట్కి, బ్యాక్ బెంచర్కి, ఈ ముగ్గురికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అండ్ చదివింది గుర్తుండాలంటే స్టూడెంట్ ఏం చేయాలి? ఎగ్జాక్ట్లీ, ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. ఐ థింక్ టాపర్ అనేవాడు క్లాసెస్ చాలా కాన్సన్ట్రేటెడ్గా వింటాడు. ఫస్ట్ బెంచ్లో కూర్చున్న వాళ్ళు, బ్యాక్ బెంచ్లో కూర్చున్న వాళ్ళు ఆబ్వియస్గా క్లాసెస్ని చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తారు. అందరని చెప్పను, సో కొంతమంది ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది. సో టాపర్ అనేవాడు ఎలాగో క్లాసెస్ చాలా బాగా వింటాడు, వాడు ఇంకొకసారి రివైజ్ చేసి టాపిక్స్ మళ్ళీ ఒకసారి అర్థం చేసుకొని డైరెక్ట్ అప్లికేషన్ ఓరియంటెడ్ ఎగ్జామ్ రాస్తాడు. అంటే క్వశ్చన్ ఎట్లా తిప్పి అడిగినా ఓకే అంటే ఇది ఇట్లా అప్లై చేయొచ్చు, ఇది ఇట్లా వెళ్తుంది, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సే రాస్తాడు. అది టాపర్ యొక్క లక్షణం. మిడిల్ బెంచర్ ఏంటంటే సగం వింటాడు, సగం ఇంకొంచెం ఎక్స్ట్రా బట్టో ఎక్స్టర్నల్ రిసోర్సెస్ని బేస్ చేసుకొని రాసేస్తాడు, వాడు బయట పడతాడు. బ్యాక్ బెంచర్ ఏంటంటే క్లాస్ సరిగి వినకపోవడం వల్ల, ఐ థింక్ నేను పర్సనల్గా ఏం బిలీవ్ చేస్తాను అంటే, ఒకటి గుర్తుపెట్టుకుని, ఒక 1 hour క్లాస్ ఉందంటే ఒక 45 to 50 minutes కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ సార్ అండ్ బోర్డ్ మీద పెడితే ఐ థింక్ ఎక్స్ట్రా ప్రిపరేషన్ ఎగ్జామ్స్కి అవసరం లేదని నా ఉద్దేశం జనరల్. సో ఫస్ట్ ఫోకస్ ఆన్ లిజనింగ్ ద క్లాస్ కేర్ఫుల్లీ, కాన్సన్ట్రేట్గా. తర్వాత ఎగ్జామ్స్ ముందు అండ్ ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ ఫియర్ అనేది కూడా ఉండదు. ఇప్పుడు నేను స్టేజ్ ఫియర్ అలా చెప్పినట్టే ఎగ్జామ్ని ఫస్ట్ నువ్వు ఒక ఎగ్జామ్, అరే మార్క్స్ రావాలి, ఇది రాకపోతే మా డాడీ వాళ్ళు ఇలా అంటారు, సార్ వాళ్ళు ఇలా అంటారు, నా పరువు పోద్దేమో క్లాస్లో, ఇలా ఆలోచించకుండా డైరెక్ట్ ఒక ఎగ్జామ్ క్వశ్చన్ వస్తుంది, ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసే ఉంటాం మనం. సో వాటి మీద ఫస్ట్ మనకు వచ్చిన క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తూ ఒక స్ట్రాటజికల్గా మూవ్ అవుతే వీ కెన్ గెట్ ఆన్ ఈవెన్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఈజ్ ఎ బ్యాక్ బెంచర్ ఆర్ ఫ్రంట్ బెంచర్ ఆర్ మిడిల్ బెంచర్. టాపర్స్ ఎప్పుడు నిజం చెప్పరా అంటారు, ఇస్ ఇట్ ట్రూ? అది టాపర్స్ని అడగాలి బ్రో, నాకు తెలియదు. నేను టాపర్ అంటే నేను అది పర్సనల్గా టాపర్ అని నమ్మను, బట్ అలా ఏముండదు. టాపర్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఒక్కొక్క చదువుకున్నారంటే లేదురా నేను ఏం ప్రిపేర్ అవ్వలేదు అని చెప్తారు, వాడు మాత్రం ఎగ్జామ్స్ 10 out of 10 వస్తుంది. ఆ బ్లాక్ షీప్ ఉంటారు. నిజమే, అంటే వాళ్ళు అలా అందరూ ఉంటారని కాదు, కొందరు. మా ఫ్రెండ్ ఇంకొక ఆయన చాలా బాగా చదువుతాడు, వాడు మాకే కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేనేమంటా అంటే అలా ఉన్న వాళ్ళకు అలా ఉండకుండా మనం నేర్చుకుంది ఏదైతే ఉంటుందో మన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే నువ్వు ఇంకెక్కువ తరవ అవ్వచ్చు, ఇంకా నీకు చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి నాలెడ్జ్ షేరింగ్ ఈజ్ కేరింగ్ అనేలాగా నాలెడ్జ్ షేర్ చేసుకోవడం అనేది చాలా మంచి హ్యాబిట్. అంతేగాని సెల్ఫిష్గా మారొద్దు, అది కూడా స్టడీ విషయంలో అని నేను నమ్ముతా. వాట్ యు బిలీవ్ ఇన్ యువర్ లైఫ్, లైక్ టూ మచ్? ఐ థింక్ మైండ్ సెట్ కెన్ మేక్ ఎవ్రీథింగ్ పాసిబుల్. ఐ పర్సనల్లీ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. అంటే మైండ్ సెట్, అది ఫిదా మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది కదా బ్రో, గట్టిగా అనుకో అవుతుందిలే అని. ఆ డైరెక్టర్ ఏ ఉద్దేశంతో రాసిండో నాకు తెలియదు, కానీ అది లిటరల్గా మన పర్సనల్ లైఫ్లో అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో అది చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు కాలేజ్ టాప్ రావడం నీ లక్ష్యం అనుకో,
నువ్వు క్లాస్ టాప్ వచ్చేలాగా అంత ఆ ఇంటెన్సిటీతో గట్టిగా అనుకుంటే కాలేవు. సో ఏదైతే నీ గోల్ ఏదైతే ఉందో దానికి ఈక్వల్గా చాలా గట్టిగా అనుకుంటే, ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ బిల్డ్ చేసుకుంటే ఎవ్రీథింగ్ కెన్ బీ పాసిబుల్ అని నేను నమ్ముతా. చాలా మంది స్టూడెంట్స్ తక్కువ మార్క్స్ వచ్చాయని సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. సార్ తిట్టారనో, టీచర్ తిట్టారనో, లేకపోతే పేరెంట్స్ తిట్టారనో, సొసైటీలో ఎవరు ఏదో అన్నారని కూడా సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరి గురించి ఏం చెప్తారు? నేను వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, స్టడీ మాత్రమే లైఫ్ అనే వాళ్ళకి నేను ఒకటే విషయం చెప్తున్నా. ద ఎడ్యుకేషన్ ఈజ్ జస్ట్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్, బట్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఏ హోల్ లైఫ్. ఓకే, యూ హ్యావ్ యువర్ ఓన్ టాలెంట్, స్కిల్, ప్యాషన్. సో ఫోకస్ ఆన్ దట్ యువర్ ప్యాషన్, సో యూ కెన్ రీచ్ మచ్ మోర్ గ్రేట్ సక్సెస్ కంపేర్ టు ద స్టడీస్. అంటే ఇప్పుడు ఒకసారి చరిత్ర చూసుకుంటే, పేపర్ వేసేవాడు ప్రెసిడెంట్ అయ్యాడు, ఛాయ్ అమ్మేవాడు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, అండ్ ఈ మధ్య పులమ్మి పాలమ్మిన ఆయన కూడా మినిస్టర్ అయ్యాడు, మల్లారెడ్డి. సో కాబట్టి నాట్ ఓన్లీ స్టడీస్, సో బై ఫోకసింగ్ ఆన్ అవర్ టాలెంట్ ఆర్ ఎక్స్ట్రా స్కిల్స్ యూ కెన్ రీచ్ మోర్ గ్రేట్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. ఈవెన్ ఫార్మర్స్ కూడా, మేబీ నాట్ రిలేటెడ్ టు యూ ఐ థింక్, బట్ స్టిల్ ఐ కెన్ ఆస్క్ యూ, ఫార్మర్స్ కూడా సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. అవును, దానికి మెయిన్ రీజన్ ఎవరు అంటారు? యా ఎగ్జాక్ట్లీ. ఐ థింక్ మనందరికీ తెలుసు ఫార్మర్స్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ అని అంటాం. బట్ ఇన్ మై పర్సనల్ ఒపీనియన్, స్టిల్ దట్ బ్యాక్ బోన్ ఈస్ గెటింగ్ క్రాక్స్, నాట్ బికాస్ ఆఫ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ కాల్షియం, బట్ బికాస్ ఆఫ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ మినిమమ్ సపోర్ట్ ప్రైస్ ఫర్ ద ఫార్మర్స్. ఇక్కడ చాలా అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, ఈ గవర్నమెంట్స్ అనేవి బస్ టికెట్స్ ప్రైజెస్ పెంచుతాయి, సినిమా టికెట్ ప్రైజెస్ పెంచుతాయి, అండ్ ఆఖరికి వైన్ షాప్లో ఉన్న లిక్కర్ ప్రైజెస్ కూడా పెంచుతాయి తప్ప, రేయింబగలు కష్టించి పండించే ఆ రైతుల యొక్క ధాన్యం పైన మాత్రం ప్రైజెస్ పెంచరు, ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ అయితే ఏదైతే ఉందో. సో వాటిని పెంచడం వల్ల కూడా ఈ యొక్క ఆత్మహత్యల్ని అరికట్టొచ్చు అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో గవర్నమెంట్ షుడ్ ఫోకస్ ఆన్ ఫోకస్ ఆన్ ఫార్మర్స్ బికాస్ దే ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ కంట్రీ. సో ప్రజెంట్ ఉన్న పాలిటిక్స్లో ప్రజాస్వామ్యం అనేది బతుకుందా, అండ్ యూత్ ఎలా ఉండాలి పాలిటిక్స్లో? ఐ థింక్ ఇంత పెద్ద టాపిక్ మీద మాట్లాడే అంత ఏజ్ అండ్ మెచ్యూరిటీ నాకు లేకపోవచ్చు, బట్ ఇప్పటివరకు నేను తెలుసుకున్న విషయాన్ని బేస్ చేసుకొని ఐ కెన్ టాక్. ప్రజాస్వామ్యం బతుకుందా అంటే బతుకుంది కాబట్టే స్టిల్ ఇండియా ఈజ్ బీయింగ్ డెవలపింగ్. స్టిల్ ఇండియా అనేది ఒక 4th బిగ్గెస్ట్ ఎకానమీ అయింది. కానీ ఇప్పుడు మీకు ప్రజాస్వామ్యం అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఐ థింక్ ఇది హెల్ప్ అవుద్ది అని అనుకుంటున్నా. యాక్చువల్గా కొన్ని కంట్రీస్ లైక్ స్వీడన్ అండ్ జపాన్ లాంటి కంట్రీస్లలో రైట్ టు రీకాల్ అని, ఈవెన్ యూఎస్ఏలో కూడా రైట్ టు రీకాల్ అని ఒక అమెండ్మెంట్ ఉంటుంది, ఒక యాక్ట్. అదేంటంటే మన దగ్గర ఏంటి, ఒక ప్రజాస్వామ్య నాయకుడు ఎన్నికల నుండి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకుడు 5 yearsలో ఆయన ఏం చేసినా, ఆయన మంచి చేస్తే ప్రశంసించాలి, చెడు చేస్తే ప్రశ్నించాలి, అండ్ కొన్నిసార్లు సహించాలి, అంతకుమించి కూడా ఏం చేయలేం. కానీ యూఎస్ఏ లాంటి కంట్రీస్లో ఏంటంటే రైట్ టు రీకాల్ అనే యాక్ట్ ప్రకారం ఒకవేళ ఎన్నికైన అభ్యర్థి ఆయన 5 years ఆఫ్ టర్మ్లో ఆయన వల్ల అసంతృప్తి కలిగింది అనుకోండి ప్రజల్లో, అంటే ఈయన అన్ఫిట్ అని తెలిసింది అనుకోండి, రైట్ టు రీకాల్ అనే యాక్ట్ ప్రకారం ఆయన తీసే హక్కు అనేది ఉంటుంది. బట్ ఇండియాలో అది లేదు. ఐ థింక్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒక అమెండ్మెంట్ లాగా దీన్ని చేరిస్తే బాగుంటుందని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. నేను రీసెంట్గా చదివా ఈ ఆర్టికల్. సో ఓకే, ఎడ్యుకేషన్ సిస్టంలో ఏమైనా మార్పులు కావాలంటారా? యా డెఫినెట్గా కావాలి. ఇప్పటివరకు నేను చెప్పినట్టు స్కిల్ ఓరియంటెడ్ మారాలి ఫస్ట్, ఈ యొక్క మార్క్స్ ఓరియంటెడ్గా. నాకు నిజంగా తెలియదు ఇప్పటికి కూడా, నేను నా బీటెక్లో ఆ రికార్డులు, అసైన్మెంట్లు, కొన్ని అన్వాంటెడ్ నేను ఎందుకు రాస్తున్నానో నాకే తెలియదు. అవి యాజ్ ఇట్ ఈస్ కాపీ కొట్టి రాసేస్తాం, మేము కాపీ పేస్ట్ చేసేస్తాం. దానివల్ల మాకేం యూజో తెలియదు. ఆడ పెన్ అయిపోతుంది, పేపర్ అయిపోతుంది, మా ఎనర్జీ లాస్ అవుతుంది తప్ప. చాలా కరికులం మారాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వే ఆఫ్ టీచింగ్ కూడా ప్రాక్టికల్ వేలో ఉండాలి అని నేను నమ్ముతాను. సో వాట్ ఈస్ బీటెక్ ఎందుకు చూస్ చేసుకున్నావు అంటే నీ ఆన్సర్ ఏంటి? యాక్చువల్గా బ్రో, నాకు పర్సనల్గా ఒక సివిల్ సర్వెంట్ అవ్వాలని చిన్నప్పటి నుండి కోరిక. సో మ్యాథ్స్ పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా, కంప్లీట్గా సోషల్ ఇంట్రెస్ట్. కానీ ఇంటర్లో తెలిసిందే కదా, ఎంపీసీఏ తీసుకోవాలంటారు సివిల్ సర్వెంట్ అవ్వాలన్న. ఎంపీసీ తీసుకున్నాక బీటెక్ చేసి అలా కూడా సివిల్స్కి వెళ్ళొచ్చు. కాబట్టి ఐ థింక్ ఇది ఒక ఆల్టర్నేట్ ఆప్షన్ అని నేను అనుకొని బీటెక్ చూస్ చేసుకున్నాను. బీటెక్ స్టూడెంట్స్కి లైఫ్ లేదు. బీటెక్ స్టూడెంట్స్ నెక్స్ట్ బీటెక్ అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తూ ఉంటారు, అండ్ లే ఆఫ్ జరుగుతున్నాయి. అవును, ఇదంతా మైండ్లో పెట్టుకొని అండ్ ఏదైతే సెమ్స్ ఉంటాయో అవి కంప్లీట్ చేయాలి. ఎలా ఉంటుంది బీటెక్లో ఉన్నటువంటి స్ట్రగుల్ ఎలా ఉంటుంది? బీటెక్లో కొంచెం ప్రెషర్ ఉంటుంది బ్రో. కొంతమంది మేము అనుకుని ఉండే యాక్చువల్గా ఇంటర్ అయిపోయాక బీటెక్ అంటే ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుందంట. ఇప్పుడు మా సిబిఐటీ అంటే హ్యాపీ డేస్ సినిమాలో సిబిఐటీ కాలేజ్ యాక్చువల్గా. సో ఇంకో హ్యాపీ డేస్ రిపీట్ అయితే అట్లా ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుని ఉండే. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే, ఐ థింక్ ఇంటర్ కన్నా కూడా నాకు బీటెక్ అప్పుడప్పుడు చాలా టఫ్ అనిపిస్తుంది. అంటే అందులో ఉన్న కాంప్లెక్సివ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో. సో నిజంగానే లే ఆఫ్ జరుగుతున్నాయి. ఈవెన్ సిఎస్సి కూడా ఏఐఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక జాబ్ స్కేర్సిటీ, జాబ్ లే ఆఫ్ జరుగుతున్నాయి అని చెప్పి. బట్ మనలో స్కిల్ ఉంటాయి.
మనలో టాలెంట్ ఉంటే మన యొక్క సీవీ ఏదైతే ఉంటుందో అది మనం పర్ఫెక్ట్గా బిల్డ్ చేసుకోగలిగితే స్టిల్ వీ కెన్ గెట్ జాబ్ ఆపర్చునిటీస్. సో కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు అసలు నేను బీటెక్లో ఎందుకు జాయిన్ అయినారో నాకే తెలియదు అని చెప్తుంటారు. సో అలాంటి వాళ్ళని చూసేవాను. యా బ్రో, ఈవెన్ కొన్నిసార్లు నేను కూడా ఎక్స్పీరియన్స్ అవుతా. అదేంటంటే లైక్ సి లాంగ్వేజెస్, పైథాన్ లాంటి లాంగ్వేజ్లలో సార్ ఆ పీపీటీ చదువుకుంటూ పోయి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాక క్లాస్ అంతా అయిపోయాక ఏదో పాట ఉంటుంది, నువ్వేం చెప్పావో నేనేం విన్నాను అనేలాగా ఆ థాట్స్ వస్తాయి కొన్నిసార్లు, ఎందుకంటే ఆ కాంప్లెక్సివ్గా ఉండడం వల్ల. సో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి ఆ నేర్చుకోవడంలో. అండ్ కొన్ని ఫిజిక్స్, బీడబ్ల్యూ లాంటి సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్, అవి కూడా చాలా టఫ్ ఉంటాయి. అంటే అనిపిస్తుంది ఏంటంటే మాకున్న ఐక్యూ లెవెల్స్ కన్నా మోర్ దెన్ దట్ టీచ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. అది కూడా ప్రాక్టికల్ వేలో కాకుండా థియరిటికల్ వేలో ఏదో బట్టి ఇచ్చినట్టు. ఈవెన్ ఆ రికార్డులు, అసైన్మెంట్లు, ఇంకా అదో ఒక పెద్ద లొల్లి. సో ఇండియన్ యూత్ వెనక్కబడుతున్నారు ఏదైనా ఒక విషయంలో అంటే ఏదై ఉండొచ్చు. ఇండియన్ యూత్ వెనుక పడుతున్నారు అంటే ఐ థింక్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ప్రాపర్ మైండ్ సెట్, ప్రాపర్ గైడెన్స్ అండ్ డిస్ట్రాక్టింగ్ మోడ్స్ చాలా ఉన్నాయి. సో సోషల్ మీడియా కావచ్చు అండ్ ఎక్స్ట్రా బయట యాక్టివిటీస్ కావచ్చు. అండ్ ఐ థింక్ యూత్ అనేవాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుందని నేను నమ్ముతా. వాళ్ళ యొక్క ఫ్యూచర్ అయినా వాళ్ళ యొక్క ప్రజెంట్ అయినా ఐ థింక్ ఒక మంచి సరౌండింగ్స్ని, మంచి సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ని బిల్డ్ చేసుకుంటే అండ్ హోల్ యూత్ మైండ్ సెట్ కూడా మారాలంటే గవర్నమెంట్ కూడా వీటి మీద చాలా మెజర్స్ తీసుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ అనేది పక్కన పెడితే ప్రతి ఒక్కరు థింక్ చేసేది ఏంటంటే స్టూడెంట్స్, మోస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలా అంటే అరే నా దగ్గర డబ్బులు లేక నేను ఇట్లా అయిపోతున్నా, నాలో టాలెంట్ ఉంది, ఫినాన్షియల్ సపోర్ట్ నాకు అసలు లేదు, మా పేరెంట్స్ దగ్గర అడుగుదామన్నా కూడా నాకు మా పేరెంట్స్ దగ్గర లేని సిచ్యువేషన్ అనుకుంటూ ఉంటారు. బేసిక్గా సక్సెస్ అవ్వడానికి ఫినాన్షియల్ సపోర్ట్ అనేది నిజంగానే అంత అవసరమా? యా, ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. నిజంగా నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కొంతమంది ఏమనుకుంటారంటే అరే నువ్వు కూడా ఇది అవ్వచ్చురా, నువ్వు కూడా సంథింగ్ ఏదో ఒకటి అచీవ్ చేయొచ్చురా లైఫ్లో. అంటే అని మన వల్ల ఏడైద్దిరా, అది కావాలంటే ఫుల్ ఫైనాన్షియల్ స్టేటస్ కావాలి, లేదంటే చాలా బ్యాక్గ్రౌండ్ వాళ్ళ వాడు హీరో అయిందంటే వాళ్ళ డాడీ హీరో కాబట్టి వాడైండు, లేకపోతే అందరు ఎట్లా అవుతారా. ఇప్పుడు వాళ్ళ కొడుకు పొలిటీషియన్ అయితే వాళ్ళ డాడీ పొలిటీషియన్ కాబట్టి అయిండు, సంథింగ్ ఒక క్యాస్ట్లోనే పుట్టాలి, సంథింగ్ రిలీజియన్లో పుట్టాలని. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనందరికీ తెలుసు జియో ఓనర్ అంబానీ అండ్ వాళ్ళ తమ్ముడు అనిల్ అంబానీ. దే బోత్ ఆర్ ఫ్రమ్ సేమ్ క్యాస్ట్, సేమ్ రిలీజియన్, సేమ్ బ్యాక్గ్రౌండ్, సేమ్ ఫ్యామిలీ, సేమ్ ఫైనాన్షియల్ స్టేటస్. కానీ అన్ననేమో ఆకాశమే హద్దురా అనేలాగా దూసుకుపోతూ ఉంటే తమ్ముడు మాత్రం ఆదాపాతాలని పడిపోయిందంటే వాట్స్ ద డిఫరెన్స్? మైండ్ సెట్. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఈ వాళ్ళ యొక్క అసెట్ డిస్ట్రిబ్యూషన్లో కూడా అన్నకేమో యాక్చువల్గా అన్ని పాత తరం వ్యాపారాలు లైక్ పెట్రోలియం, రిఫైనింగ్. ఈ తమ్ముడు అనిల్ అంబానీకి మాత్రం కొత్త తరం టెలికమ్యూనికేషన్ అని, మ్యూచువల్ ఫైనాన్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ అని ఎక్సెట్రా. బట్ ఇక్కడ అంబానీకి అనిల్ అంబానీకి అంబానీకి ముఖేష్ అంబానీకి తేడా ఏంటంటే అనిల్ అంబానీకి ముఖేష్ ముఖేష్ అంబానీ ఏమో ఒక 10 years తర్వాత ఉండబోయే టెలికామ్ రెవల్యూషన్ని దృష్టిలో పెట్టుకొని 2,10,000 కోట్లు సింగిల్ టైం ఇన్వెస్ట్ చేసి ఒక స్ట్రాంగ్ పర్సివరెన్స్తో, స్ట్రాంగ్ డిటర్మినేషన్తో ఇప్పుడు ఎలా ఇండియా మొత్తం జియో అయిపోయింది, ఈవెన్ ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ వాటిని కూడా వెనుకకు నెట్టేసి. సో ఇక్కడ మరి డిఫరెన్స్ ఏమంటారు? ఇద్దరు సేమ్ ఫైనాన్షియల్ స్టేటసే కదా. ఇంకా చెప్పాలంటే తమ్ముడికి ఎక్కువ అసెట్ వాల్యూస్ డిస్ట్రిబ్యూట్ చేశారు కదా. సో ఐ థింక్ అయితే పర్సనల్గా మన మైండ్ సెట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటే, ఒక చాలా స్ట్రాంగ్ డిటర్మినేషన్తో వర్క్ చేస్తే, మనం ఒక దాన్ని నమ్మి దానికోసం రేయింబగలు కష్టపడితే ఈ ఫైనాన్షియల్ స్టేటస్లు కానీ, ఈ సపోర్ట్లు కానీ, బ్యాక్గ్రౌండ్లు కానీ ఇవేం పెద్దగా అడ్డు రావని నేను నమ్ముతా. సో ఫైనలీ వాట్ డూ యూ సే టు స్టూడెంట్స్? వాట్ కెన్ ఐ సజెస్ట్ మీన్స్ డోంట్ బీ డిస్ట్రాక్టెడ్ ఇన్ దిస్ సొసైటీ, ఇన్ దిస్ కరెంట్ జనరేషన్, అండ్ ఆల్సో try to build a strong, consistent mindset, and also try to remember your family struggles, financial background, and always focus on your dream. And ప్రతిరోజు అట్లీస్ట్ ఒక 1/2 hour మనతో మనం సెల్ఫ్ టాక్ చేసుకోవాలని నేను నమ్ముతా జనరల్గా. అంటే అసలు మనం ఈరోజు ఏం చేసాం, ఏం కరెక్ట్ చేసాం, ఏం తప్పు చేసాం, ఇంకేం చేయాలి, మనం అనుకున్న ఒక గోల్ మీద మనం ఈరోజు ఎంతవరకు ఇన్పుట్ ఇచ్చాం దాంట్లోకి అనేది ప్రతిరోజు సెల్ఫ్ ఇన్స్పెక్షన్ చేసుకోవడం అనేది యూత్కి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. Thank you, bro. Thank you. Great to interact with you. Thank you so much. Thank you so much.